రావిపాటి మా అద్దెంకి నియోజకవర్గం పొంగులూరు మండలం. ఇప్పుడు గుంటూరులో ఉంటున్నాం. లక్ష్మీపురం లక్ష్మీపురంలో ఉంటున్నాం. పిల్లల చదువుల కోసం వచ్చాం. అన్ని సమస్యలే, రోడ్ల సమస్యలు, అన్ని సమస్యలే. మెయిన్ మా ఊర్లో, మా గ్రామంలో విపరీతంగా సమస్యలు. మాకు సమస్యలు ఏంటంటే, మా తాతలు కానీ సంపాదించిన ఆస్తుల మీద, పాస్ పుస్తకాల మీద అతను ఫోటో పెట్టుకుంటున్నాడు. పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటున్నాడు. నేను అనేది ఏంటంటే, అతను ఏదో సంపద సృష్టించి 1 ఎకరమో 20 సెంట్లో 10 సెంట్లో మాకు ఇచ్చి దాని మీద అతను ఫోటో పెట్టుకుంటే ఓకే. మా నాన్న, మా తాతలు సంపాదించిన ఆయన పుట్టేందుకు దిష్టి బొమ్మలా మాకు. అదో మెయిన్ పాయింట్ ఫస్ట్ నుంచి ఉన్నది. ఇప్పుడు కలితే ఏంటంటే పథకాలు ఇస్తున్నారు అంటున్నారు. కరెంటు బిల్లు 9 సార్లు పెరిగింది. నాది ఊళ్ళో ఉంటుంది ఇల్లు. నేను ఇల్లు వాడను, ఇక్కడ ఉంటాను. అప్పుడు 150 వచ్చేది, వాడకపోయినా 500 వస్తుంది బిల్లు. మినిమం ఛార్జ్ అయిపోయింది. 9 సార్లు పెరిగింది కరెంటు బిల్లు. అంటే మేము మిడిల్ క్లాస్లో, మాకు 8 ఎకరాల పొలం ఉంది. నాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇన్ని పెరుగుతా, ఇన్ని చేస్తా, ఏం చేయాలి? పథకాలు ఇచ్చారంటే సంక్షేమ పథకాలు ఇచ్చారంటున్నారు. ఆ సంక్షేమ పథకాలు ఇచ్చి అట్టేయాలి. సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రులు మంత్రులు ఎందుకు? ఐఏఎస్లు పోయి అప్పులు తెస్తారు, తీసుకొచ్చి ఇస్తారు. ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు ఎందుకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి? వీళ్ళని ఎన్నుకోవడం కూడా వేస్ట్ కదా. ఐఏఎస్లో ఆఫీసులో పోయి అప్పులు తెస్తారు, వాళ్ళే తీసుకొచ్చి పథకాలు ఇస్తారు. వీళ్ళని ఎందుకు ఎన్నుకునేది? ఏదో సంపద సృష్టిస్తారు, కొన్ని ఫ్యాక్టరీలు తెస్తారు, దానివల్ల కొంతమంది బాగుపడతారు. దాని మీద వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు పంచుదామని ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకుంటారు, ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. వీళ్ళేం చేస్తున్నారు? అప్పులు తెస్తున్నారు. అప్పులు ఎవరు తెచ్చేది? ఐఏఎస్లు పోయి తెస్తారు అప్పులు. వీళ్ళేం పోయి తేరు. ఆ అప్పులు తేడానికి వీళ్ళెందుకు? వాళ్ళే ఐఏఎస్లో వాళ్ళే పోయి తీసుకొచ్చి, కలెక్టర్లు వాళ్ళే పోయి తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి ఇస్తే పోయా. అది సమస్య. ఇంక మీదేమైనా ఉంటే అడగాల్సి ఉంటే అడగండి. వెమ్మసాని 2 లక్షల మెజార్టీతో గెలుస్తాడమ్మా. 7కి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు 7కి 7 గెలుస్తాడు. అతను కొత్తగా అతను వైట్ మనీతో వచ్చాడు, స్వచ్ఛందంగా వచ్చాడు. అతను ఏదో చేయాలని తపన ఉంది. అటువంటి వాళ్ళని ఆశీర్వదించాలి మనం. ఇప్పుడు ఏడాడోళ్ళు వస్తారు, ఏడు సంపాదిస్తారో తెలియదు. అతను పక్కాగా రికార్డుతో వచ్చినాడు. ప్రతి రూపాయే ఆయన కష్టపడి సంపాదించింది. నేను